హ్మ్. ఆహ్, హ్మ్. హ్మ్. హ హ్మ్. 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 ఏవండి? హ్మ్. ఏవండి? హ్మ్. హ్మ్. టీ తీసుకోండి. హ్మ్. హ్మ్. ఏవండి? హ్మ్. మీరు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి రండి. ఈలోగా నేను టిఫిన్ రెడీ చేసి పెడతాను. హ్మ్. వెళ్ళు. హ్మ్. హాయ్. హాయ్. హ్మ్. హ్మ్. ఏవండి? హాయ్. ఈయన నా ఆ! క్లాస్‌మేట్ అండి. ఓహ్! అలాగా. హ్మ్. వస్తా. జాగ్రత్తగా వెళ్ళిరండి. మీ ఆయనేంటి అలా వెళ్తున్నాడు? మా ఆయన ఎప్పుడూ అంతే. సరే నువ్వేం అనుకోకు. లోపలికి రా. ఆ, హ్మ్. కూర్చో. హ్మ్. బాగున్నావా సారిక? బావున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. హుహు. ఈ మధ్యన నాకు ఉద్యోగం వచ్చింది. పెళ్లి కూడా సెట్ అయింది సారిక. నెక్స్ట్ మంత్ పెళ్లి. నిజంగానా? అవును. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సారిక. ఇక్కడికి దగ్గరలోనే నాకు తెలిసిన బంధువులు కూడా ఉన్నారు. అలాగా? అలాగే నీ దగ్గరికి కూడా ఇన్విటేషన్ ఇద్దామని వచ్చాను సారిక. సరేలే. నువ్వు కూర్చో. నేను లోపలికెళ్ళి టీ గాని, కాఫీ గాని తీసుకొస్తాను. ఏ ఆ? వద్దు సారిక, నాకు టైం అవుతుంది. నేను ఇంకా చాలా మందికి కార్డ్స్ ఇవ్వాలి. కూర్చోరా. నువ్వు చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చావు. కూర్చో. నేను తీసుకొస్తాను. హ్మ్. సరే. హ్మ్. ఇదిగో. థ్యాంక్ యూ. ఆ! బిస్కిట్స్ తీసుకో. హ్మ్. నువ్వు తీసుకో. హ్మ్. ఆ! హ్మ్. జాగ్రత్త. నా పెళ్లి నెక్స్ట్ మంత్ 7థ్ ఫిక్స్ చేశాం సారిక. హ్మ్. అందుకే నీకు కార్డ్ ఇద్దామని వచ్చాను. అవునా? సరే, సరే. నేను తప్పకుండా వస్తానులే. మరి ఇంకేంటి విశేషాలు? ఏం లేవులేరా. ఏంటి? హ్మ్. పెళ్ళై 3 సంవత్సరాలవుతుంది. హ్మ్. ఇంకా ఏమీ లేదా? హ్మ్. అసలేమంటున్నావు నువ్వు? ఏం లేదులేరా. పెళ్ళైన దగ్గర్నుంచి మేమసలు ఇద్దరం కలిసుండడమే లేదు. నా భర్తతో ఒక సుఖమూ లేదు, అసలు సంతోషమూ లేదు. అయ్యో! ఏంటి సారిక? ఏమంటున్నావు? మరి ఇతనితో ఎలా ఉంటున్నావు? ఏమో లేరా. నా భర్తకి నేను ఎంత దగ్గరవుతుంటే అంత దూరమైపోతున్నాడు. ఏం చెయ్యమంటావు చెప్పు? ఈ విషయంలో అసలు ఆయనకి అస్సలు ఇంట్రెస్టే లేదు. అవునా? హ్మ్. అలా అయితే ఎలా మరి? అతనికి డైవర్స్ ఇచ్చేసి ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా! అలా కాదులేరా. నా ఫ్యామిలీ గురించి నీకు తెలుసు కదా! చాలా కష్టాలు పడే ఫ్యామిలీ. నా దగ్గర కట్నం తీసుకోకుండా ఈయన నన్ను పెళ్లి చేసుకున్నారు. కానీ ఈయనకేమో ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది. హాస్పిటల్‌కి వెళ్దాం రమ్మంటే రాడు. కానీ నాకేం చెయ్యాలో నిజంగా అర్థం కావడం లేదు. మరి నువ్వు ఇతనితో కాపురం ఎలా చేస్తున్నావు? ఎవరైనా మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి నీ భర్తను తీసుకొని వెళ్ళొచ్చు కదా! చూద్దాంలే.
సర్లే. నేను మళ్ళీ మన ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకి వెళ్ళి ఇన్విటేషన్స్ ఇవ్వాలి. ఉమ్, నేను వెళ్ళొస్తాను సారిక. ఉమ్, సరే. హ్మ్. ఇది చాలా కాస్ట్లీ ఇన్విటేషన్ కదా. హ్మ్. ఆ? నా పెళ్ళికి ఖచ్చితంగా నువ్వు రావాలి సారిక. ఓ, ఖచ్చితంగా వస్తాను. నేను రాకుండా ఎలారా? సరే సారిక. బాయ్. ఓకేరా.